వైసీపీ కార్యకర్తల అండ కోసమే నేనున్నానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్ కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య కన్నబాబు డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు అధికారులు వ్యతిరేకిస్తూ తీరుపై మండిపడ్డారు. ఈ డిజిటల్ బుక్ లో ఆధారాలతో నమోదు చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వంటి వాటిపై చర్చించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని విమర్శించడానికే ప్రాధాన్యత కల్పించినట్లుందన్నారు. కక్షపూరిత రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ, జెడ్పీటీసీ కిట్టు, మాజీ ఎంపీపీ పద్మజ, బాబ్జీ, తిమ్మాపురం సర్పంచ్ పెజవాడ సత్యనారాయణ, నేమం సర్పంచ్ చిన్న, ఉమ్మడి జిల్లాల మహిళా విభాగం కోఆర్డినేటర్ జమ్మల మడక నాగమణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఇంచుమించుగా 15 నెలలైంది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, వాళ్ళకి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి, వైఎస్ఆర్ పార్టీని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ శ్రేణుల్ని భయభ్రాంతులు చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు, పని చేస్తున్నారు. రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకుని ఎన్నికల ముందు యువగళం అని లోకేష్ గారు ఊరూరు తిరిగాడు. ఊరు వాడ తిరిగి ఆ ఎర్ర పుస్తకాన్ని చూపించి, ఇగో ఇందులో పేర్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత మీ పని చెప్తామని చెప్పి ఆ రోజే బెదిరింపులు మొదలుపెట్టాడు. ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇది తప్పురా బాబు, ఇలా చేయకూడదని చెప్తారు. కానీ తండ్రి కొడుక్కి ఏం నేర్పించాడంటే రాజకీయాల్లో ఇవాళ ఈ 14-15 నెలల పరిపాలనా కాలం మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఆయన కొడుక్కి నేర్పించింది ఏంటంటే, ఇదిగో నేను చెప్పినట్టుగా పీడించుకు తినడం, వేధించుకు తినడం, ఈ రెండు నేర్పించినట్టు కనబడుతుంది. దానికోసం రెడ్ బుక్ అని పెట్టడం, సాధారణ కార్యకర్తలను మొదలుకొని ముఖ్య నాయకుల దాకా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఇప్పుడు కాదు, ఎప్పుడు 2022లోనూ 2021లోనూ వాళ్ళందరి మీద కూడా వేధింపులు, కేసులు పెట్టడం, రాత్రి తీసుకెళ్ళిపోయి లోపల వేయడం. దీనికి ప్రధానమైన ఆయుధంగా ఎవరిని వాడుతున్నారంటే పోలీసులను వాడుతున్నారు. బాధితులు ఎవరైనా సరే కార్యకర్తలు ఇప్పుడున్న అధికార పార్టీ వల్ల కానీ, అధికారుల వల్ల కానీ వేధింపులు గురైన, అన్యాయానికి గురైన ఆ ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే డిజిటల్ బుక్. ఇదిగో ఈ డిజిటల్ బుక్ మీరు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేస్తే వస్తుంది. అది కాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్కాన్ చేస్తే బుక్ ఓపెన్ అవుతుంది. దీంతోపాటు ఒక IVRS నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా నమోదు చేసుకుంటారు. ఎక్కడ ఏ కార్యకర్త భయపడద్దు. మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుందని సామెతం. ఇవాళ మీరు ఏమిస్తా ఉన్నారంటే, ఈ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని కాదు, వేధింపుల్ని. నాకు పథకం రాలేదు అని అడగడానికి కూడా భయపడే స్థితికి పరిపాలన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా నమోదు చేస్తాం. దానికోసం ఈ డిజిటల్ బుక్ ఓపెనింగ్ని ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ చేస్తా ఉన్నాం. మొన్న రాష్ట్ర స్థాయి సమావేశంలో, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మా గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు మీ సమక్షంలో దీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు అనుకోకుండా మా శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గారు ఫిరియా విజయ గారు, ఇచ్చాపురం కోఆర్డినేటర్ గారు, వారు కూడా వేరే పని మీద వచ్చారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా నాయకులందరూ, మా జడ్పీటీసీలు, మా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. మనం చూడలేదు. అసలు పోలీస్ అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా సహకరిస్తున్నారు, ఎందుకు ఇంత దిగజారిపోయి పనిచేస్తున్నారని ప్రజలు అనుకోవడం కాదు, సాక్షాత్తు హైకోర్టు చెప్పింది.
తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పోలీస్ పనితీరు పట్ల. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా, మీకేమైనా తెలిసిండే చేస్తున్నారా అని కూడా అడిగారు. అంటే ఏ స్థాయికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చూడండి. అందరి మీద, జర్నలిస్టులు మొదలుకొని బాధితులు కాని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు నోరెత్తితే వాళ్ళ గొంతు నొక్కేయాలని. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, శ్రేణుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన పడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా క్లియర్గా జగన్ 2.0 వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్లో అని చెప్పారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలే ఆలంబనగా వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతామో వారు దాంట్లో చాలా సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా వ్యవస్థల్ని తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇప్పుడేదో అధికారం ఉంది కదా అని విర్రవీగిపోయి కళ్ళు కనిపించకుండా ప్రవర్తించి ప్రతి ఒక్కరిని భయపెట్టి భయభ్రాంతులను చేసే ఈ కార్యక్రమాన్ని ఎక్కడో చోట అయితే నమోదు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, టెక్నాలజీ వాడండి, నేను వాడతాను, నేనే ఆద్యుడిని, సత్యానాదేళ్ళు నేనే తెచ్చాను మైక్రోసాఫ్ట్ అని. అందుకని వాళ్ళ అబ్బాయి అయితే చేతిరాతలో రాసుకున్నాడేమో పుస్తకం, కానీ మేము టెక్నాలజీ వాడతాం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాల్లో, ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వీళ్ళు అని ఒకసారి చూశారు. ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారన్నా? యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని అందరూ చితికిపోతున్నారు. జగన్ గారు పెట్టిన పథకాలని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లి వందనం అన్నా కూడా, తల్లికి వందనం అన్న దాంట్లో లబ్ధిదారులను కవర్ చేయట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా, ఎక్కడ చూసినా సమస్యలమయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇది ఏం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం. దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ, ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను కదా అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది. ఆయనకి సర్టిఫికెట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు సర్టిఫికేట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన ఎవడాడు చిరంజీవి అని చిరంజీవి గారిని అవమానం చేస్తాడు. జగన్ గారిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటున్నాడు. పచ్చకాలంలోడికి అందరూ పచ్చ కనబడతారని, నువ్వు సైకో కాబట్టి నీకు అలా కనబడతారేమో. మీరు మాట్లాడితే తప్పు కాదు, మీరు మాట్లాడిన ఎన్ని శ్రీరంగ నీతులు. ఎవడైనా ఎప్పుడైనా నోరు జారి చిన్న పదం మాట్లాడితే మాత్రం దాని గురించి మీ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. కామినేని శ్రీనివాస్ గారు, ఆయన చాలా సీనియరు, మంత్రిగా పనిచేసిన ఆయన, వయసులో చాలా పెద్దవాడు. ఆయన భాష చూసారా మీరు ఎప్పుడన్నా? మొన్న మాట్లాడిన భాష విన్నారా? చిరంజీవి గారిని దీంట్లోకి లాక్ రావాల్సిన అవసరం ఏముంది కామినేనికి? ఆయనకి ఏదో అవమానం చేశారని చెప్తే చిరంజీవి గారు పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్తో నిజాలు నిలకడగా తెలుస్తాయనే ఒక నిజం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదు నన్ను, సినిమా రంగాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం ప్రచారం చేశారు? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నట్టుగానే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారని ప్రచారం చేశారు. ఇవాళ ఆర్ నారాయణమూర్తి లాంటి నికార్సైన కళాకారుడు కూడా, హీరో కూడా బయటకు వచ్చి మమ్మల్ని గౌరవంగా చూశారు కానీ జగన్ గారు ఆ రోజు అవమానం చేయలేదని చెప్పారు ఆయన.